ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం 2 రోజుల నుంచి ప్రశ్న జవాబులు తెలుసుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు. ఈరోజు ప్రశ్న ఏంటి అంటే, ఊరికి వెళ్ళినప్పుడు ధ్యానం మానేయాలా, క్లాస్ వినడం మానేయాలా అంటే మానేయకూడదు. ఎలా అయితే రోజు మన శరీరానికి స్నానము చేస్తామో, అలాగే భోజనాన్ని అందిస్తామో, అలాగే ధ్యానము కూడా ఆత్మకు ఆహారం. ఏ ఊరికి వెళ్ళినా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే, ప్రతిరోజు తప్పనిసరిగా రాత్రి పడుకునే వరకు 15 నిమిషాలు తప్పకుండా ధ్యానము చెయ్యాలి. తప్పకుండా క్లాసు వినాలి. నియమం తప్పకుండా కొనసాగించాలి. నియమం కొనసాగించకపోతే మనలో అలసత్వం పెరుగుతుంది. అదే నియమం కొనసాగిస్తే మనలో ఆధ్యాత్మిక శక్తి నిలుస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ప్రక్కల శబ్దాలు వస్తే ఎలా నిగ్రహించుకోవాలి? మొదట్లో శబ్దాలు ఇబ్బంది పెడతాయి, అది సహజం. మనం చేయాల్సింది ఏంటి అంటే, శబ్దాలతో పోరాడకూడదు, దానిని అంగీకరించాలి. మళ్ళీ మళ్ళీ ధ్యాసపైనే దృష్టి పెట్టాలి, అంటే శ్వాసపైనే దృష్టి పెట్టాలి. మనసు బలపడిన తర్వాత బయట శబ్దాల కంటే లోపల నిశ్శబ్దం ఎక్కువగా అనిపిస్తుంది. సముద్రముపై అలలు ఉన్నా లోపల ప్రశాంతత ఉంటుంది. అలాగే సాధకుని మనసు కూడా మారుతుంది. ధ్యానానికి హంగులు ఆర్భాటాలు అవసరమా? అవసరం లేదు. ధ్యానానికి ముఖ్యమైనది పవిత్రమైన మనసు, నిజాయితీ, నియమం, భక్తి. ఖరీదైన వస్తువులు, ప్రత్యేక అలంకరణలు లేకపోయినా ధ్యానం జరుగుతుంది. సాధారణంగా నిశ్శబ్దంగా వినయంతో చేసిన ధ్యానమే గొప్పది. ధ్యానం చేసేవారు సాత్విక ఆహారమే తీసుకోవాలా? ఎందుకు? ధ్యానం చేసేవారు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం మన మనసుపై ప్రభావం చూపుతుంది. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరాన్ని తేలికగా ఉంచుతుంది, ధ్యానానికి బాగా సహకరిస్తుంది. ఉదాహరణకు పాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ మసాలా కలిగినటువంటి ఆహారం, ఇవన్నీ సాత్విక ఆహారం. రాజసిక తామసిక ఆహారం తీసుకోవడం వల్ల కోపము, అలసత్వము, అస్థిరత కలుగుతాయి. ధ్యానం చేసేవాళ్ళు ఎల్లిపాయ తినకూడదు. తింటే ఏమవుతుంది? ఎల్లిపాయ తినడం వల్ల మన మనస్సు చంచలంగా తయారవుతుంది, రజోగుణాన్ని పెంచుతుంది, ఇంద్రియాలను ఉత్తేజితం చేస్తుంది. ధ్యానంలో స్థిరత్వం తగ్గుతుంది. దగ్గర ధ్యానం ఆహారం కన్నా మనస్సు పవిత్రం చాలా అవసరం. ధ్యానం ఎక్కువసేపు చేయడం వల్ల ఆత్మకు మరియు శరీరానికి లాభం ఏంటి? ఫస్ట్ ఆత్మకు లాభం ఏంటి అంటే అంతర్ముఖత పెరుగుతుంది, దైవానుభూతి పెరుగుతుంది,
ఆత్మశాంతి కలుగుతుంది, అహంకారం తగ్గుతుంది, ప్రేమ కరుణ పెరుగుతాయి. శరీరానికి లాభం ఏంటి అంటే ఒత్తిడి తగ్గుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, నిద్ర మెరుగుపడుతుంది, మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది, శక్తి పెరుగుతుంది. ధ్యానం శరీరానికి విశ్రాంతి, ఆత్మకు వెలుగు ఇస్తుంది. మనం ఏం చేయాలి? పత్రి గారు ఇచ్చినటువంటి ఈ ధ్యానాన్ని చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే అక్కడ మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది, సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి బుద్ధికి సహకరిస్తుంది, ఆత్మకు శక్తి ఇస్తుంది. కాబట్టి మనం రోజు ఈ ధ్యానాన్ని చేద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.